కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో గడప పైన ధాన్యం పోసినటువంటి పాత్రను పెట్టి కాలుతో తోసి లోపలికి రమ్మంటారు. ఎందుకు ఇలా చేయిస్తారు? దీని అర్థం ఏమిటి? శాస్త్రంలో ఉండే వైజ్ఞానికపరమైన అంశాలను ప్రాచీనులు ఆచారాల పేరిట, సంప్రదాయాల పేరిట, సంస్కారాల పేరిట మన చేత ఆచరింపజేశారు. ఇంటిలోనికి వచ్చే ఆ యువతి, కోడలు, గృహిణి అన్న పదాన్ని స్వీకరించి ఈ ఇంటిలోనికి తొలిసారిగా పాదం మోపుతున్న సమయంలో ధాన్య రాశులు ఇంటిలో విరజిమ్మబడాలి. ఇంట్లో ఎక్కడ చూసినా అక్కడ ధాన్య రాశులు కుప్పలు కుప్పలుగా ఉండాలి. ఆవిడ ధాన్యలక్ష్మి. ఈ ఇంటికి అష్టైశ్వర్యాలతో ఇంటిలోనికి వస్తున్నటువంటి మహాలక్ష్మి స్వరూపం. సంపద అంటే కరెన్సీ నోట్లు, బంగారు కాసులు, వజ్రాలు, మాణిక్యాలు, మరకత వైఢూర్యాలు ఇవి కావు సుమా. ఆహారం సంపద. చిరునవ్వుతో ఇంట్లోనికి వచ్చేటటువంటి అమ్మాయి, మహిళ, శక్తి స్వరూపం సంపద. ఇలా గుర్తించిన ప్రాచీనులు గడప పైన, గడప కూడా లక్ష్మీ స్వరూపమే, ధాన్య రాశి, ధాన్యం కూడా లక్ష్మీ స్వరూపమే, పాదముతో తొలగిస్తూ వస్తున్నది అంటే ఆవిడ కాలు ఎక్కడ పెడితే అక్కడ, ఇక్కడ మళ్ళీ కాలు అంటే శనిగా స్వీకరించకూడదు. ఆ శనిలో ఆ తత్వాన్ని, శని అంటే జ్ఞానం, మళ్ళీ శని ఆయుష్యము, జీవనోపాయము, బుద్ధి కుశలత, స్థిరత్వము, వివేచన, కూర్చునే తత్వం, నిలకడ స్వభావం, స్థిరత్వం, పర్మినెన్సీ అన్న పదం ఇవన్నీ శనికారకంగా వస్తాయి. కాబట్టి పాదంతో అలా త్రోసివేసి లోనికి వస్తే ఆ ఇంటిలో అంతటా విరజిమ్మబడిన ఆ ధాన్య రాశులు, ఒక్క ధాన్యపు గింజ అలా భూమిలోనికి ప్రవేశిస్తే అది మొలకెత్తి ధాన్యపు కంకులతో వేలాది ధాన్యపు గింజలను మనకు అందించేదిగా మారుతుంది కదా. ఒక్క ధాన్యపు రాశి గింజలో ఇంత ప్రపంచం ఉంది కదా. ఇంటిలోనికి వచ్చే ఈ ఒక్క మహిళ స్త్రీ శక్తి స్వరూపం, ఇంటికి ఇల్లాలు, కోడలు, కూతురు అన్ని పాత్రలు నిర్వహించేటటువంటి ఈ శక్తి స్వరూపము అందరికీ ఆనందం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఆ ఇంటిని శాఖోపశాఖలుగా, తామర తంపరులుగా పెంచి పోషించేటటువంటి స్వరూపం కలది. ఇంతటి విస్తృతార్థంలో ప్రాచీనులు అలా కాలితో ఆ బియ్యమును అలా అన్నారు. అమ్మాయి, అబ్బాయి కూడా తలంబ్రాలు, ప్రాలు అంటే బియ్యం, శిరస్సు పైన పోసుకుంటారు. పెద్దలంతా కూడా అక్షింతలు వేస్తారు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వివాహం కాకంటే ముందు నోటిలో అలా తల్లి చేటతో బియ్యం ఇలా చెరుగుతూ ఉంటే తీసి కాసింది బియ్యం మీద నోట్లో వేసుకుంటే తినొద్దు తినొద్దు తినొద్దు, అలా వట్టి బియ్యం తింటే పెళ్లి రోజు వర్షం కురుస్తుంది అనేవారు. పిల్లనెత్తిన వాన గురువ కడప, కర్నూలు జిల్లాలో ప్రేమగా పిల్లల్ని తిట్టిది అంటే వర్షం వలె ఆ అమ్మాయి, ఆ అబ్బాయి నెత్తి మీద అక్షింతలు పడాలి, బియ్యం మీద పడాలి. ధాన్యంతో, బియ్యంతో ఇంతగా మమైక్యం అయిపోయిన తెలుగు సంస్కృతి మనది. కాబట్టే గడప, కలశము, ధాన్యపు రాశి, అమ్మాయి కాలితో ఇంటిలో విరజిమ్మడం, ధాన్య లక్ష్మిలాగా ఇంటిలోనికి రావడం, మహాలక్ష్మి వస్తుంటే ఆనందం కాదు, ఇది ఉద్దేశ్యం.